మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 11ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ప్రకృతి యొక్క 3 గుణాల గురించి వివరిస్తున్నాడు. వాటిలో సత్వగుణం పెరిగినప్పుడు మనిషిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాద్ వివృద్ధం సత్వమిత్యుత. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎప్పుడైతే ఈ శరీరంలోని అన్ని ద్వారాల నుండి జ్ఞానమనే వెలుగు ప్రకాశిస్తోందో అప్పుడు సత్వగుణం వృద్ధి చెందిందని తెలుసుకోవాలి. ఇక్కడ ద్వారాలు అంటే మన పంచేంద్రియాలు. సత్వగుణం పెరిగినప్పుడు మన మనస్సు నిర్మలంగా, బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. దీనివల్ల మనం విషయాలను స్పష్టంగా, సరిగ్గా గ్రహించగలుగుతాము. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తోందంటే, సత్వగుణం ఒక స్వచ్ఛమైన దీపంలాంటిది. అది మన అంతరంగంలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతుంది. మనస్సు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. ఈ మానసిక స్పష్టతే మనల్ని సరైన మార్గంలో నడిపించి ఆనందాన్ని ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం సాత్విక గుణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. సాత్విక ఆహారం తినడం, మంచి వారితో మాట్లాడటం, ధ్యానం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటే సరైన ఆలోచన వస్తుంది. ఆ ప్రశాంతతే సత్వగుణ లక్షణం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.